ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవుని సన్నిధిలో ఉన్న మీకందరికీ నా యొక్క వందనాలు చెల్లిస్తున్నా. మీరు దేవుని సన్నిధిలో గడిపే ప్రతి క్షణము మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని దైవ సేవకునిగా నా యొక్క ప్రార్థన. ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు. ఏ రోజు? ఈరోజు గుడ్ ఫ్రైడే, అంటే తెలుగులో చెప్పాలంటే మంచి శుక్రవారం కదండి. ఈ రోజైనా మంచి శుక్రవారం పాస్టర్ గారు. మిగిలిన శుక్రవారాలు మంచివి కదా అంటే అన్ని శుక్రవారాలు మంచియే. కాకపోతే ఏంటంటే ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ శిలువ మీద మన పాపముల కొరకు ఈ లోకానికి వచ్చి శిలువ మీద మరణించాడు. కాబట్టి ఈ శుక్రవారం ఏంటంటే ఒక ప్రత్యేకమైన శుక్రవారం. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఈ లోకానికి వచ్చి శిలువ మీద ఎన్ని మాటలు? 7 మాటలు మాట్లాడారు. ఆ 7 మాటలు కూడా ఈరోజు మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఈ 7 మాటలే ధ్యానం చేసుకోవాలా పాస్టర్ గారు? శిలువ క్రింద యేసయ్య మాట్లాడిన మాటలు అవి లెక్కలేదా? వాటికి విలువ లేదా అంటే వాటికి విలువ ఉంది, లేదని నేను చెప్పటం లేదు. కానీ చివరి మాటలు 7 మాటలు కూడా చాలా ప్రాముఖ్యమైనవని నేను చెబుతున్నా. ముఖ్యంగా మీకు జాగ్రత్తగా వినండి. ఎవరైనా తల్లిదండ్రులు వాళ్ళు బాగా వృద్ధాప్యంలోకి వెళ్ళాక మంచం మీద పడ్డాక పిల్లలను వాళ్ళ దగ్గరికి పిలిచి వాళ్ళు చెబుతున్న చివరి మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. ఎందుకని చెప్పండి? ఎక్కడైతే అన్ని దాచి ఉన్నారు, అన్ని రహస్యాలు ఎప్పుడు చెప్తారు? ఆ చివరి మాటల్లోనే చెబుతారు. అర్థమవుతుందా? అందుకని తల్లిదండ్రులు వాళ్ళు మరణించేటప్పుడు మనం దగ్గర లేనప్పుడు వెళ్ళాక, ఇదిగో చివర అమ్మ ఏదైనా మాట చెప్పిందా, నాన్నగారు ఏమైనా మాటలు చెప్పారా చివరిలోని అంటారు. అంటే వీళ్ళ అర్థం ఏంటి? ఎక్కడ దాచారు, ఎంత దాచారు, వీటికి పాపం తిప్పలు పడిపోతూ ఉంటారు కదండి. అది ఓకే. యేసయ్య పరిశుద్ధమైన గ్రంథంలో 3.5 సంవత్సరాలు ఆయన సువార్తను ప్రకటించి శిలువ మీద మరణించేటప్పుడు మాట్లాడిన చివరి 7 మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. ఇవి ప్రపంచ నలుమూలలో కూడా ఏమవుతాయటండి? ప్రపంచ నలుమూలలో కూడా ఈ 7 మాటల్ని అన్ని సంఘాలు ధ్యానము చేసుకుంటారు. మన సంఘం కూడా మరి ప్రతి సంవత్సరం ఈ 7 మాటల్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. సిలువలు కొన్ని రకాలు ఉన్నాయి. నేను పోయిన గుడ్ ఫ్రైడే రోజున మీకు చెప్పాను. ఓకే, T1 X 1 +1 అర్థమవుతుందా? అది ఒక సిలువ మీద అంద్రియ, ఒక సిలువ మీద పేతురు, ఒక సిలువ మీద ప్రభువైన యేసుక్రీస్తు మరణించాడు. అర్థమవుతుందండి? ఒక సిలువ మీద యేసు ప్రభువు మరణించిన ఆ సిలువనే మనము ధ్యానము చేసుకుంటున్నాం. ఓకే, పేతురైతే తలక్రిందులుగా సిలువ వేయమన్నాడు. ఎందుకంటే యేసు ప్రభువుని సిలువ వేసినట్టుగా నన్ను సిలువ వేయొద్దు, ఎందుకంటే నేను అంతటి అర్హుడిని కాదు అని. ఎంత తగ్గింపు జీవితం గమనించండి. కాబట్టి మనము ఈ యొక్క ఉదయకాల సమయంలో లేదా మధ్యాహ్న సమయంలో మనము యేసు ప్రభు సిలువ మీద మాట్లాడిన 7 మాటలు, ఆ సిలువ గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఓకే, యేసు ప్రభువును ఎప్పుడేసారు సిలువ? ఉదయము 9 గంటలకి. ఎప్పుడు దాకా మాట్లాడుతూ ఉన్నాడు ఆయన? మధ్యాహ్నం 3 గంటల దాకా. అంటే సిలువ మీద యేసయ్య ఎన్ని గంటలు ఉన్నాడట? 6 గంటలు కదండి. యెరూషలేము నుంచి
కొరడాలతో కొడుతూ ఉంటే ఆయన ఆ సిలువను లాక్కుంటూ ఎక్కడికట్టండి, గొల్గొతా అనే స్థలం దాకా. మనలాంటి చక్కటి సిమెంట్ రోడ్లు, తారు రోడ్లు కాదు. యేసు ప్రభు వేసుకున్న బూట్లు చాలా ఖరీదైన బూట్లు కదా. పోనీ ఆయన వేసుకున్న చెప్పులు చాలా గట్టి చెప్పులు కాదా? కాదు. ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటే, పైన ముళ్ళ కిరీటం తల మీద, రక్తం కారుతూ ఉంటే కదండి, ఆయన ఆ మండు టెండలో లాక్కొని ఆ సిలువను తీసుకొని వెళ్తున్నాడు. ఆ సిలువ బరువు ఇంతకుముందు పోయిన గుడ్ ఫ్రైడే రోజున ఆ సిలువ పొడుగు ఎంత, ఆ సిలువ బరువు ఎంత అర్థమవుతుందండి. ఆ యేసు ప్రభువుకు వాళ్ళు వాడిన ఆ యొక్క మేకులు పొడవెంత, అవన్నీ నేను మీకు చెప్పాను. మళ్ళీ చెప్పడం మరి వీలైతే మన మధ్యలో డాక్టర్ సన్నీ ఉన్నారు, ఆయన చెబుతారు. ఓకే, అర్థమవుతుందండి. ఎందుకంటే అవన్నీ నేను మీకు పోయిన గుడ్ ఫ్రైడే రోజున చెప్పాను, మళ్ళీ వాటిని నేను చెప్పటం లేదు. ఓకే, చాలా కష్టమైన, చాలా భారమైన ఆ యొక్క సిలువను మోస్తూ ఆయన ఎక్కడికి ప్రయాణం అయ్యాడట? గొల్గొతాకి ప్రయాణము అయ్యాడు. అర్థమవుతుందా? అసలు ఎంత కష్టం అంటే చాలా కష్టం. చాలామంది యేసు ప్రభువులాగా చెయ్యాలనుకుంటారు, కానీ చెప్పండి, యేసు ప్రభువులాగా ఎవరు కూడా చేయలేరు. ఒక వ్యక్తి, జాగ్రత్తగా వినండి, ఒక వ్యక్తి, నేను ఇంకా మాటలోనికి అడుగు పెట్టలేదు, ఉపద్ఘాతం ఇస్తున్నా. ఒక వ్యక్తి, యేసు ప్రభు మాత్రమేనా సిలువ మీద మరణించింది? యేసు ప్రభు మాత్రమేనా ఏంటట ఆ 3 రోజులు సమాధిలో ఉండి తిరిగి లేచింది? యేసు ప్రభువుని పెట్టెలో పెడితేనేనా ఆయన 3 రోజుల తర్వాత బయటకు వస్తాడు? నన్ను కూడా అలాగే పెట్టండి, నేను కూడా అలాగే బయటికి 3 రోజుల తర్వాత వస్తానన్నాడు. ఇదేదో చాలా గొప్ప వ్యక్తిలాగా ఉన్నాడు. సల్లాని పొడుగు పెట్టి తయారు చేశారు. ఓకే, ఈయనను కొద్ది నిమిషాల్లోని ఆ పెట్టెలోని పెట్టి మూతేసి ఎక్కడ పెడతారట? సమాధిలోని పెడతారు. ఆ సిటీలో ఉన్న వాళ్ళందరూ ఈయనను గొప్ప వ్యక్తి, పెట్టెలో పెట్టి సమాధిలో పెడితే మళ్ళీ బ్రతికి బయటికి వస్తాడట, చూద్దామని అందరూ అక్కడ గుమ్మిగూడారు. ఈయనను అక్కడ పెట్టడానికి సిద్ధం అయ్యే సమయానికి ఒక అనుభవం గల ఒక ముసలాయన పాస్టర్ గారు వచ్చారట. ఆగండి, కంగారు పడద్దు అన్నారట. ఎందుకు అన్నారట? యేసు ప్రభువుని సమాధిలో అలాగ పెట్టలే, ఆయనని ఎలాగ సమాధిలో పెట్టారో పెట్టెలో పెట్టారు, నేను చెబుతుంటాను, మీరు ఒక్కొక్కటి అలాగ చెయ్యండి అన్నాడట. ఓకే అన్నాడట. నెంబర్ 1, రోమీయులు వాడిన కొరడ. ఆ కొరడాకి చివరన ఏముంటాయి? గాలపు ముళ్ళుంటాయి. ఆ ముళ్ళుతో ఈయనను ఎన్ని కొరడా దెబ్బలు కొట్టాలట? అది 1 తక్కువ 40, అంటే 39 కొరడా దెబ్బలు ఈయనని కొట్టాలి. మన భారతదేశపు కొరడా కాదు నేను చెప్పేది, రోమీయులు వాడిన కొరడా. దానికంటే ఆ తాడు, ఒక్కొక్క తాడు చివరికి గాలపు ముళ్ళు, అంటే ఇలా కొట్టి ఇలాగ లాగితే ఏమవుతుందటండి? చర్మము ఊడుద్ది. అలాంటి ఎన్ని కొట్టాలి ఈయనని? 39. ఆ తర్వాత ఈయనని ఒక పెద్ద సిలువ వేసి ఈయన భుజం మీద వేయాలి. ఆయన చూసారా, ఆయన బూట్లు వేసుకొని ఉన్నాడు, అది తీసేయమనండి. కొండ దగ్గరికి వెళ్ళి ఈయన భుజం మీద ఆ సిలువని వేయాలి. దానికంటే ముందు ముళ్ళతో తయారు చేసిన కిరీటం ఈయన మీద పెట్టి ఇలా నొక్కాలి అన్నాడు. అని పాస్టర్ గారు, అనుభవం గల పాస్టర్ గారు కదా, చాలా చక్కగా వివరిస్తున్నారు. అలా అన్నాడు. ఆ ముళ్ళు కూడా పాలస్తీనా దేశములోని విషపుతో కూడిన ముళ్ళ కిరీటం. ఈ మామూలు ముళ్ళు కాదు, జాగ్రత్త. అర్థమైందండి? ఓకే, ఈయనకి ఏం మొదలు పెట్టినాయి? చెమటలు మొదలు పెట్టినట్టు. ఎవరికి? నన్ను కూడా పెట్టెలో పెట్టండి అన్న. ఆ తరువాత ఈయనని ఉమ్ము పూస్తూ చేతులతోని
గుద్దుతూ, కాళ్ళతోని తన్నుతూ, ఇప్పుడు భుజం మీద ఏమయ్యాలి? సిలువ వెయ్యాలి. ఈయన ఏం చేయాలటండి? వట్టి కాళ్ళతోనే ఎక్కడి దాకా లాక్కెళ్ళాలి? గొల్గొతా స్థలం దాకా లాక్కెళ్ళాలి. మధ్య మధ్యలో కొరడాలతో ఏమవుతాటండి? పటిమని ఒకటి తగులుతుండాలి. కింద కాళ్ళు గుచ్చుకుంటాయి, పైన కొరడా దెబ్బలు తగులుతుంటాయి, ఎండేమో వస్తూ ఉంటుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళాక ఏం చేయాలటండి? ఆయనను సిలువెయ్యాలి. ఎంతెంత లావు మేకులతోని ఏం చేయాలటండి? పటేల్మని కొట్టాలి. ఇది అయిన తర్వాత యేసు ప్రభు ఎన్ని మాటలు మాట్లాడాలట? జాగ్రత్త, 9 గంటలకు ఆయనను సిలువెయ్యాలి. ఎన్ని గంటల దాకా ఉండాలటండి? ఆయన 3 గంటల దాకా ఉండాలి. ఆయన మాట్లాడుతూ ఉండాలి. ఇది అయిన తరువాత చివరి మాట ప్రకారంగా ఆయన చనిపోతే, ఈయన చనిపోయాడో లేదు అని ఒక వ్యక్తి వచ్చి పొడవాటి బల్యంతో ఒక్క పోటు పొడవాలి. ఆ పొడిసిన తర్వాత ఏమవ్వాలటండి? ఆయనని తీసి ఎక్కడ పెట్టాలి? ఆ పెట్టెలో పెట్టాలి. ఇప్పుడు ఆ పెట్టెతోని ఆయన అక్కడ తీసుకెళ్ళాక 3 రోజులుండి 3 రోజుల తర్వాత ఈయన ఏమవ్వాలంటే తిరిగి లెగాలి. ఇలాగ చేసి పెట్టండి, ఇప్పుడు పెట్టండి అని చెప్పారట. ఏడు ఆ మనిషి? ఆ మనిషి ఏడి? ఆయన అప్పటికే 10 కిలోమీటర్ల దూరం పరిగెట్టాడు. యేసు ప్రభువు సిలువలో పెట్టినట్టుగా యేసు ప్రభువును ఆ యొక్క సమాధిలో పెట్టి తిరిగి లేచినట్టుగా ఈ ప్రపంచంలో ఎవరు కూడా చేయలేదు. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు గురించి చెప్పేటప్పుడు సెయింట్ పాల్ సేస్ లైక్ దిస్, మేము ఎవరిని ప్రకటిస్తున్నామయ్య అంటే సిలువ వేసిన క్రీస్తుని లోకానికి ప్రకటిస్తున్నాం. ఆషామాషి లాంటి వ్యక్తి అయినా కాదు. మన మధ్యలో డాక్టర్ గారు ఉన్నారు. ఆయన మెడికల్ కూడా చెబుతూ చక్కగా మీకు ఇంకా వివరిస్తారు ఆయన మాటలు చెప్పేటప్పుడు. అర్థమవుతుందండి? ఈ ప్రపంచంలో ఒక్క యేసు ప్రభువుకు మాత్రమే అది సాధ్యమో అయ్యింది. పాలస్తీనా దేశంలో ప్రభు అయిన యేసుక్రీస్తుకి వాడిన ఆ ముళ్ళ కిరీటం అండి, ఒక్క ముళ్ళు గుచ్చుకున్న గింగిర్లెత్తి మనిషికి ఏమొస్తుందటండి? చేతులు ఏమైపోతాయట? వంకర్లు తిరిగిపోతాయి. అలాంటిది ఒక ముళ్ళని కిరీటం అంటే ఒక ముళ్ళతో తయారు చేస్తారా? చాలా ముళ్ళు. అవి గుచ్చుకున్నా కానీ ఆయన ప్రశాంతంగా లాగుతూ కదండి, కొద్ది దూరం ఆ సిలువ మోసేసరికి ఏమైపోవాలటండి? కాళ్ళు చేతులు ఏమైపోవాలి? వంకరలు తిరిగి. అసలు ఏం శక్తి అండి అయింది, అసలు ఏం స్ట్రెంగ్త్ అండి అయింది, ఏం రెసిస్టెన్స్ పవర్ ఆయనకుంది, ఏం తట్టుకునే శక్తి యేసయ్యకుంది. మనకుందా? మాటలు ఏమైనా చెప్తాంలే, మాటలు చెప్పడానికి ఏముంది, కానీ మాటలకి క్రియలకి చాలా తేడా ఉంటుంది. అందుకని యేసయ్య దేవుడు రక్షకుడని మనము నమ్మాం. ఆ యేసయ్య ఆ శిలువ మీద మాట్లాడిన 7 మాటల గురించి ప్రపంచం మొత్తం కూడా ఈరోజు ఏం చేసుకుంటున్నట? ధ్యానము చేసుకుని. మీరు ఒప్పుకోకపోయినా యేసయ్య శిలువ మీద మన పాపముల కొరకు మరణించను, ఆయన 3వ రోజున తిరిగి ఏంటట? లేచును. దేని గెలిచెను? సమాధిని గెలిచెను, మరణాన్ని గెలిచెను. ఈ లోకములో ఆయనకు వస్తున్న అన్ని ఆకర్షణలను గెలిచాను. నేను మీకు మళ్ళీ ఈస్టర్ రోజు నాకు చెబుతాను, అటెళ్ళను. ఓకే. ఈరోజు మొదటి మాట, మీ దగ్గర పాంప్లెట్స్ రెడీగా ఉన్నాయా? ఓకే, మొదటి మాట చదవండి. తండ్రి అది తండ్రి అయ్యా, డాడీ. ఓకే, వీళ్ళేం చేస్తున్నారు? వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా యేసయ్య, మీకు వందనాలు. ఆ కలువరి శిలువ మీద మీరు మాట్లాడిన 7 మాటల్లో మొదటి మాటను మేము ధ్యానిస్తుండగా మీరు మాతో మాట్లాడమని క్రీస్తు నామాన్ని వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఓకే, మొదటి మాట ఏంటి? వచనం చెప్పాలి. తండ్రియేలే.
లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం కదండి. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనములు. తండ్రి, వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు కాబట్టి వీళ్ళని క్షమించు. క్రైస్తవుడు లేచిన వెంటనే దేవునితో మాట్లాడటము ప్రారంభించాలి. అందరు నన్ను చూడండి, ఎడు చూస్తున్నాడటండి, పైకి చూస్తున్నాడు, దేవుని వైపు చూస్తున్నాడు. మన లేచిన వెంటనే దేవుని వైపు చూస్తున్నామా? దేవుని వైపు చూడటము నేర్చుకోవాలి. ఏమంటున్నాడటండి ఇక్కడ? ఇంటర్సెషన్. ఈరోజు నా టైటిల్ ఏంటంటే ఇంటర్సెషన్, ఇంటర్సెసరీ ప్రేయర్. అంటే మధ్యవర్తిగా ఎవరెవరికి? తండ్రికిని సిలువ వేస్తున్న యూదులకి ప్రజలకి మధ్యవర్తిగా ఈయన ప్రార్థన. దాన్ని ఇంగ్లీషులో ఇంటర్సెసరీ ప్రేయర్ అంటే మధ్యవర్తిత్వము అంటారు కదా, మధ్యవర్తిత్వం. వాళ్ళకి నిజంగా ఏమి తెలియదా? భూ సంబంధమైనవన్నీ తెలుసు. ఎందుకు యేసయ్య వీళ్ళకి ఏం తెలియదు అంటున్నాడు? ఆత్మీయ జీవితంలో వీళ్ళకి నిజంగా ఏమీ తెలియదు. తెలుసు అనే భ్రమలోని వాళ్ళు అవున్నారు. కాబట్టి వీళ్ళని క్షమించు అంటున్నాడు. చాలా చాలా బాధాకరమైన విషయం. వాళ్ళే కాదు, వాళ్ళ స్థానంలో మనలను కూడా యేసయ్య పెట్టాడు. మనకు కూడా ఆత్మీయ జీవితం నిజంగా అది తెలియదు. నిజంగా తెలియదండి. తెలుసు అని చాలాసార్లు మనము భ్రమలోని అవున్నాం. అందుకని వట్టి యూదులనే కాదు దేవుడు ఇక్కడ చెబుతున్నది ఎవరెవరినట్టండి? అందరినీ. ఎంతమందిని? మనం కూడా ఉన్నామా? అందరినీ ఏమంటున్నాడటండి? వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు, వీళ్ళని క్షమించమంటున్నాడు. మనము చాలాసార్లు ఈ మధ్యాహ్న సమయంలో మనం చేస్తున్న మిస్టేక్ ఏంటట? మనం చేస్తున్న మిస్టేక్ కూడా ఏంటట? తెలియని పరిస్థితిలోనే మనము అవున్నాం. తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నాం. యేసు ప్రభు చేస్తున్న ప్రార్థన మీరు గమనించండి. వీళ్ళు తప్పు చేస్తున్నారు కానీ వీళ్ళు తెలియక చేస్తున్నారు కాబట్టి ఆయన అన్న మాట క్షమించుము. ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే క్షమాగుణము క్రైస్తవుడు కలిగి ఉండాలి. ఏ గుణము కలిగి ఉండాలి? క్షమాగుణము క్రైస్తవుడు. ఎవరైనా మీ పట్ల తప్పు చేస్తే మనం ఏంటట? క్షమించే గుణము కలిగి ఉండాలి. క్షమాగుణము లేకుండా మనం ఎంత ప్రార్థన చేసినా, క్షమాగుణము లేకుండా మనం ఎంత బైబిల్ చదివినా, క్షమాగుణము లేకుండా మనము ఎన్నిసార్లు ప్రార్థనకి వెళ్ళినా వేస్ట్. మీకు ఒక విషయం చెప్పనా? మీరు మీ బలి అర్పణ యేసయ్య చెప్పింది, మీరు మీ బలి అర్పణ తీసుకొని మీరు దేవుని ఆలయం దగ్గరికి వచ్చాక ఆ బలి అర్పణ పక్కన పెట్టండి. మొట్టమొదట మీరెవరితోనైతే మనస్పర్ధాలు కలిగి ఉన్నారో, మీరెవరితోనైతే పోట్లాడారో వారితోని ఏంటట? వారితోని తిరిగి రికన్సిలియేషన్, సమాధానపడి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ అర్పణను మీరు దేవుని సన్నిధిలోనే పెట్టండి. దెన్ గాడ్ విల్ యాక్సెప్ట్ యువర్ సాక్రిఫైస్. ఇఫ్ నాట్, గాడ్ ఈజ్ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్ యువర్ సాక్రిఫైస్. మనం అలా చేయాలి. అప్పుడే దేవుడు నీ యొక్క అర్పణను అంగీకరిస్తాడు. కానీ వేరే వాళ్ళతో మనస్పర్ధాలు పెట్టుకొని ఇక్కడ మీరు ఇచ్చేస్తే ఆ యొక్క అర్పణను దేవుడు అంగీకరించాడు. అంటే క్షమాపణ చాలా
ముఖ్యం. ఈరోజు మొదటి మాటకి నేను ఎఫ్ క్యూబ్, ఏం క్యూబ్ అంటే ఇంగ్లీష్ భాషలో ఎఫ్ క్యూబ్, 3 F'లు మనం చూడండి. ఓకే, దేవునితో మాట్లాడుతూ దేవుడు చెబుతున్న మాట చూడండి. మార్కు సువార్త 2వ అధ్యాయం 5వ వచనం చదవండి. మార్కు సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. యేసు వారి విశ్వాసమును చూసి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షగలవాయు గల వానితో చెప్పాను. ఏమి? మొదటి ఎఫ్ ఏంటంటే గాడ్ ఫర్గివ్స్ అవర్ సిన్స్. గాడ్ ఫర్గివ్స్ అవర్ సిన్స్. దేవుడు మన పాపాలను క్షమించును. మొదటి ఎఫ్ ఏంటంటే ఫర్గివ్స్. ఫర్గివింగ్ నేచర్, క్షమించే గుణము ప్రతి క్రైస్తవునికి ఉండాలి. ఏ గుణం ఉండాలి? క్షమించే గుణము. ఎందుకంటే దేవుడు క్షమించాడు కాబట్టి కదండి. అమ్మా, ఎవరూ నిన్ను శిక్షించలేదా? అయితే నేను కూడా నిన్ను శిక్షించను. నేను శిక్షించను. నేను శిక్షించడానికి ఇక్కడికి రాలే, క్షమించడానికి వచ్చాను. దాని అర్థం మీరు ఇష్టం వచ్చిన పాపాలు చేయమని కాదు. కాబట్టి మొదటి ఎఫ్ ఏంటంటే దేవుడు క్షమించే దేవుడు. మనం కూడా ఏం చేయాలటండి? క్షమించే గుణము కలిగి ఉండాలి. యేసయ్య చెబుతున్నది అదే. వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు. కాబట్టి క్షమించు అని ప్రార్థన చేస్తున్నాడు. మనమైతే మనతో ఎవరైనా పోట్లాడితే యేసయ్య వాళ్ళంతా చూసేదాకా నేను ప్రార్థన విడిచిపెట్టను. వాళ్ళు ఏం చేస్తావో మొత్తానికి ఏదోటి చెయ్యి, అసలు వాళ్ళు ఏదో చేసేదాకా నేను ప్రార్థన చేస్తూనే ఉంటా కదండి. అంటే కక్షతో కూడిన ప్రార్థన అది దేవుడు వింటాడు కానీ చేయడు. అర్థమవుతుందండి? అది కక్షతో కూడిన ప్రార్థన దేవుడు వినడట. ఓకే, ఫస్ట్ వన్ అదండి. ఓకే, ఆ 2వ ఎఫ్ ఏంటో చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం చూడండి. హెబ్రీ 8వ అధ్యాయం 12వ వచనం. నేను వారి దోషముల విషయమై ఓకే, no more I shall remember their sins no more. ఇక వాళ్ళ పాపాలు నేను జ్ఞాపకము చేసుకోను. అంటే 2వ ఎఫ్ ఏంటంటే గాడ్ ఫర్గెట్స్ అవర్ సిన్స్. దేవుడు మన పాపాలను ఏంటంటే మర్చిపోతాడు అని చెప్తున్నాడు. జాగ్రత్తగా వినండి. అది ఇలాంటి దేవుడు నాకు కావాలి. నా పాపాలు ఏంటట మర్చిపోయే దేవుడే నాకు కావాలి. కంగారు పడద్దు, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంగారు పడద్దు. దేవుడు మన పాపాలు మర్చిపోతాడు కానీ దాని కాన్సిక్వెన్సెస్ మాత్రం ఉంటాయి. జాగ్రత్త. దాని ప్రభావం మాత్రం మన మీదకే ఉంటుంది. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? నువ్వు బాగా తాగేవాడువా? అది పాపమా కాదా? దేవుడు మన తాగే పాపాన్ని క్షమించాడు. కానీ దాని ప్రభావం ఆ వ్యక్తి మీద ఉండదా? మనం చేసిన పాపాలకి దేవుడు మన పాపాలు క్షమించినా దాని ప్రభావం మన మీద పడుతుంది. సుమి, జాగ్రత్త. అది పడదని నేను చెప్పటంలే, యేసయ్య కూడా చెప్పటంలే. దాని ప్రభావము ఉంటుంది. కత్తి పట్టినోడు కసర్ పొయ్యితోడు కసర్తోటే డొలితో. కత్తి పట్టినోడు కత్తితోనే మరణిస్తాడు. అర్థమవుతుందండి? జాగ్రత్త గమనించాడు. అనేక మందిని పౌలు చంపివేశాను. ఆయన ఏమైనట్టండి? హీ వాజ్ బిహెడెడ్.
బై నీరో చక్రవర్తి ద్వారా. ఆయన అసలు పేరు నీరో కాదండి. నేను మీకు బయోగ్రఫీస్లో చెప్పినట్టున్నాను, మీరు యూట్యూబ్లో వింటే మీకు తెలుస్తుంది. అందుకనే నేను దాని గురించి వెళ్ళటం లేదు. చాలామంది ఆయన నీరో అంటారు, కానీ తర్వాత ఆయన పేరు నీరు. అందుకని నేను మన యూట్యూబ్లో చెబుతున్న బయోగ్రఫీస్ అండి, మీకు చక్కగా అర్థమవుతుంది. అది వినకపోతే అంతే, తెల్ల ముఖాలు వేసుకొని చూడటమే. ఏ ముఖాలు? మా ముఖం నల్ల ముఖం పాస్టర్ గారు, తెల్ల ముఖం ఎలాగవుతుంది అంటే దాని అర్థం నిజంగా మీరు తెలుపుగా మారతారని కాదు. అర్థమవుతుందా? అది అయోమయంలో ఉంటారని. ఓకే, ఎలాగ ఆయన పేరు నీరు అని మారింది అన్నది నేను చెప్పిన బయోగ్రఫీలో మీరేనండి. కాబట్టి హెబ్రీ 8:12 ప్రకారంగా దేవుడు అటండి మన యొక్క పాపాలను ఇక జ్ఞాపకం చేసుకోడట, మర్చిపోతాడట. కానీ చేసిన పాపం యొక్క ప్రభావము, దాని రిజల్ట్ ఏముంటుందట? మన మీద ఉంటుంది. మీకు సింపుల్గా చెప్పాలంటే చూడండి. ఓకే, నువ్వు ఇంతకుముందు సరిగా చదవలేదు, నువ్వు చదవలేదని మీ డాడీ మమ్మీ నిన్ను క్షమించారు కాబట్టి పాస్ అవుతావా? దాని రిజల్ట్ ఏంటో తెలుసండి, ఫెయిల్ అవుతావు. ప్రభావం ఉందా లేదా? ఉందా? అవి ఉందండి. నేను బయట తిండ్లు ఎంత తిన్నా కానీ నాకేం అవటం లేదండి వెంటనే రాదు. బయట సోది తిండ్లంతా నువ్వు తింటే దాని ప్రభావం వెంటనే రాదు. ఏమవుతుందటండి, కొంతకాలం తర్వాత దాని ప్రభావం తప్పకుండా చూపిస్తుంది. యేసయ్య మన పాపాలు మర్చిపోతాడు, కానీ మనం చేసిన పాపం యొక్క ప్రభావము తప్పకుండా మన మీద పడుతుంది. అది చాలా జాగ్రత్తగా. అప్పుడు మన బండారం అంతా ఏమవుతుందటండి, బయట పడుతుంది. లేదు అంటే డాక్టర్ కాదు అంటాడట. నువ్వు లేదు అంటే డాక్టర్ కాదు అంటే లేదు అంటే అవును అంటాడు డాక్టర్. నేను తాగలేదు అంటే ఇదిగో దీని వాసన ఏమొస్తుందట? ఏ వాసన వస్తుందండి? అదే వాసన వస్తుంది. దొరగారు అందరికి బాప్టిజం ఇచ్చి పేర్లు మార్చి ఒడ్డుకు పంపిస్తున్నాడట. ఒక ఆయన్ని ముంచాడట, పైకి లేపాడట. ఆయనతో పాటు ఇంకోటి ఎంతది పైకి లేచిందట. ఏంటది? చొట్టబొక్క. బాప్టిజం తీసుకునేటప్పుడు కూడా చొట్టబొక్క ఈజ్ దేర్. ఏమంటున్నాడట అండి? ఆ దొరగారు దీన్ని చూసి ఊసిగా ఈజ్ దిస్ అంటున్నాడు. ఈ యొక్క చుట్టముక్క ఎవరిది అంటుంటే ఆయన అంటాడట, బాప్టిజం ఇచ్చిన తర్వాత ఆయన పేరు సమూయేలు అని మార్చారట. ముందు ఆయన పేరు వెంకయ్య. ఇది వెంకయ్యది సార్ అంటున్నాడట. ఆ వెంకయ్య ఎవరు? ఈ సమూయేలే కదండి, ఈ సమూయేలే. అప్పుడు దాకా ఆయన ప్రవర్తన మారలే. అర్థమవుతుందా? ఓకే, జాగ్రత్త. మూడవ విషయం మనం చూద్దాం. మూడవ విషయం యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం. 5వ అధ్యాయము 24వ వచనం. యోహాను సువార్త. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే మూడవ ఎఫ్ ఏంటంటే గాడ్ ఫర్నిషెస్ అస్ హెవెన్. దేవుడు మనకేమిచ్చును? గాడ్ ఫర్నిషెస్ అస్ హెవెన్. దేవుడు మనకేమిస్తాడటండి? నిత్యరాజ్యాన్ని ఇస్తాడు. మూడవ ఎఫ్ ఏంటంటే ఫర్నిషెస్. అంటే అన్ని సమకూర్చే దానికంటే గొప్పది ఏంటయ్యా అంటే ఏంటి చెప్పండి? నిత్య అరాజ్యం. ఇంకంతకంటే దేవుడు మనకేమి ఇవ్వాలి చెప్పండి? ఏమి ఇవ్వాలి చెప్పాలి? ఏమి ఇవ్వాల్సిన అవసరత లేదు. ఎంతకంటే గొప్ప. మనం ఎందుకంటే దేవుడి సన్నిధికి వచ్చేది? ఈ లోకం విడిచిపెట్టాక ఏంటి? నిత్యరాజ్యం. అంతకంటే గొప్పది ఏం కావాలి మనకి? ప్రమోషన్ అంటే దాంట్లో చివరి ప్రమోషన్ ఏంటంటే ఆ పోస్టే. ఇది అక్కడ ఆగిపోయింది. దీనికంటే పెద్ద ప్రమోషన్ ఏంటంటే నిత్య అరాజ్యం. అంతే కదండి. లాస్ట్ నైట్ కూడా నేను ఒక మాట చెప్పాను. ఏంటది అండి? లాస్ట్ నైట్ కూడా నేను ఒక మాట చెప్పాను. ఏంటది? ట్రాన్స్ఫర్. ఇఫ్ దట్ పర్సన్ ఈజ్ నాట్ హియర్, ఈ సమ్వేర్ ఎల్స్. ఇంకొక చోట ఆయన అవున్నాడు. ఎక్కడున్నాడు ఆయన?
పరలోకములోనే ఉన్నాడు. హీ ఈస్ దట్ పర్సన్ ఈజ్ నాట్ హియర్ బట్ ఇన్ హెవెన్. ఆయన ఇక్కడ లేడు, కానీ ఆయన ఎక్కడున్నాడు అండి? పరలోకంలోనే ఉన్నాడు. అంటే ఇక ట్రాన్స్ఫర్డ్, ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యాడు. ఆయన ఎక్కడా లేడని అర్థమో కాదు. యేసయ్య కూడా మనకు చెబుతున్నది ఏంటి అంటే, నేను మీకు నిత్య రాజ్యాన్ని, పరలోక రాజ్యాన్ని ఇస్తాను. అంతకంటే ఇంకేం కావాలి మనకు చెప్పండి కదండి? ఎప్పుడు చూసినా కానీ నువ్వు ఇక్కడే ఉంటావా? రా, మా ఇంటికి రా. ఎవరు? ప్రధానమంత్రి గారు. మా ఇంటికి రా, మా ఇంటికి రా, నేను మీకు చక్కటి సదుపాయాలతోనే, అన్ని సదుపాయాలతో ప్రధానమంత్రి గారు నువ్వు మా ఇంట్లో ఉండు అంటే మనం ఏమంటాం? సంఖ కొట్టుకుంటాం, చక్కగా పరుగులు తీస్తాం. అంతేనా? ఈ ఉదయకాల సమయంలో దేవుడు, ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు మనతో చెబుతున్నది ఏంటట? ఏం చెప్తున్నాడట? ఏం చెప్తున్నాడట? నేను మీకు పరలోక రాజ్యాన్ని ఇస్తానంటున్నాడు. ఎంతో ధన్యులం మనం. కాకపోతే క్షమించే గుణము మనకుంటే, క్షమాపణ మనము పొందితే, అప్పుడు దేవుడు మనకేమిస్తాడటండి? పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. కాబట్టి FQ మొదటిది ఏంటట? మొదటిదేంటి? ఫర్గివ్స్ అవర్ సిన్స్. రెండవది ఏంటి? ఫర్గెట్స్ అవర్ సిన్స్. ఫర్గెట్స్ అవర్ సిన్స్. మూడవది ఫర్నిషెస్. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నది ఈ 3 F'లు. ఆయన క్షమించి కదండి, క్షమించి దేవుడు మనతోని ఇచ్చే గొప్ప బాధ్యతను మనమందరము పొందటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయునుగాక. చిన్న ప్రార్థన చేద్దాము. పరిశుద్ధుడా మీకు వందనాలు. మొదటి మాటను ధ్యానించే చక్కటి సమయాన్ని ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ క్రీస్తు నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.